తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. చిత్రమైన ముచ్చట్లు, గత్తర ముచ్చట్లు ఏ రాష్ట్రంలో జరుగుతాయి ఎరికేనా? దాదాపుగా 100% అయితే ఉత్తరప్రదేశ్లో జరుగుతాయి. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మళ్ళీ ఒక గత్తర ముచ్చట వచ్చి పాడైంది. నిజంగా మరి ఉత్తరప్రదేశ్ అది ఊరి తీరా, రాష్ట్రం తీరా, లేకపోతే అక్కడ మనసుల తీరా, కానీ అక్కడ మాత్రం జర చిత్రంగా ఉంటాయి ముచ్చట్లు పాడైపోను. ఇవాళ ముచ్చట పేపర్కి వచ్చిందంటే ఒక్క మగ మనిషి అంట ముగ్గురిని పెళ్లి చేసుకున్నట. ముగ్గురు మరి ఎవరంటే ముగ్గురు ఒక తండ్రి పిల్లలేనంట. ముగ్గురికి ఒకటే పెళ్లి పందిరి మీద ముగ్గురు కొనపోయినాడ, ముగ్గురికి తాళి కట్టిండట. చూడరు కథ. మరి ఈ ముగ్గురు అవలాలు, ఈ ముగ్గురికి ఎట్టట పెళ్లి చేసుకోండు అనేది 1 నిమిషం 2 నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తే ఈయన ప్రయత్నం చేయరు. ఉత్తరప్రదేశ్లో అంట అమ్రేహా జిల్లా అంట. అయితే ముగ్గురు అక్క చెల్లెళ్ళకు జరంతా రీల్స్ మీద ఎక్కువ పిచ్చో ప్రేమో ఏదో రకంగా. అయితే ముగ్గురికి ఒకరికొకరు వీడియో తీసుకొని జరంతా రీల్స్ షేర్ చేస్తూ ఉంటారంట. అయితే పెద్దగా పోతలేమంట. ఇప్పుడు పనిగాల్లో చేస్తే ఎట్లా ఉంటుంది, పని రాలో చేస్తే ఎట్లా ఉంటుంది. అయితే కెమెరామ్యాన్ కావాలి. వీళ్ళకు కెమెరామ్యాన్ కావాలంటే మనం వీడియోలు తీసుకుంటే పాడైపోయి మంచిగా వస్తలేవు. మంచిగా ఆయమని ఒక కెమెరామ్యాన్ చూసుకుందాం. కెమెరామ్యాన్ వీడియోలు తీస్తే జర క్లారిటీ బాగా వస్తాయి అంటే ముగ్గురు అక్క చెల్లెలు సరే అనుకున్నట. అనుకొని ఒక పోరగాని మాట్లాడుకున్నట. ఆ పొరగాడు 25 ఏళ్ళు ఉంటాడట. మంచిగా ఎర్రపచ్చగా ముద్దుగా ఉన్నాడు. 25 ఏళ్ళ పొరగాని తీసుకొచ్చి కెమెరామ్యాన్ తీసుకొచ్చి ఇక రీల్స్ చేస్తూ ఉంటే ఈయన షూటింగ్ చేసుకుంటూ ఉంటాడు. మరి పాడైపోను. మరి ఆ అమ్మాయిలకు చేరినదా కన్ను ఆని చేరినది తెలియదు. కానీ ఇప్పుడు కెమెరామ్యాన్ అంటే ఎట్టుంటుంది వాస్తవానికి నిజం చెప్పుకోవాలి. చూస్తున్నాగానే ఫోటో కొడతాడు, ఏమైనా కన్ను కొడుతూనే ఉంటాడు. భయం భక్తి లేకుండా కన్ను అంటే ఆయన వృత్తి అసలుంటిది కదా. అందుకోసం మరి ఆ కన్ను కొట్టినప్పుడు మరి కెమెరామ్యాన్ ఫోటో కోసం కన్ను కొట్టిన అనుకురా, లేకపోతే తనను చూసి కన్ను కొట్టిన కూడా ఎట్టో. కానీ మొత్తానికి అయితే ఒక అమ్మాయి చిన్నగా లైన్లో పడ్డదంట. ఒక అమ్మాయి లైన్లో పడగానే ఇక ఆమెతో చిన్నపాటి ప్రేమాయణం నడిపిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ఇంకొక ఆమె కూడా వీడియో తీయాలి కదా, ఆమెకు తీస్తున్నట్ట. ఆమెకు తీస్తుంటే ఆమె కూడా అరే బాగున్నవారు పిల్ల, నువ్వు చేసిన వీడియోలు బాగా పోతున్నాయి, నువ్వు వచ్చిన కాంచి మాకు జర బేరం మంచి జరుగుతుంది, వీడియోలు బాగా సేల్ అవుతున్నాయి, బాగా లైక్లు కామెంట్స్ వస్తున్నాయి, నువ్వు కెమెరామ్యాన్ బాగున్నావు అనుకొని ఆయనతో జరంత చనువు ఏర్పడదట. ఆ చనువు కాస్త దోస్తానం కాస్త ప్రేమ అయింది. ఇక ప్రేమ అయినాక ఏమైంది అనేది ఇక మీకు ఎరికే ముచ్చట. 2 అయిపోయినాయి. 2 అయిపోయినాక మూడోగా అమ్మాయి పెద్ద ఆమె జర లేట్గా చెప్పిందట. ఆమె కూడా చిన్నగా ఏం చేసిందంటే అరే నాయన మా ఇంట్లో ముగ్గురు ఉన్నాం, ఇక మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కూడా ఎదిగిరు, నేను కూడా పెళ్ళికి వచ్చిన, నువ్వంటే చాలా ఇష్టం నాకు, మరి చెప్పక అడుగుతున్నా మరి ఏమంటావు అని అడిగిందట. నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అంటే ఈడేం చేసిండు, నాకు కూడా ఇష్టం అన్నాడట. మరి ఈడేమనాలి వాస్తవానికి మీ చెల్లెనో ఆ చెల్లెనో ఈ చెల్లెనో లవ్ చేస్తున్నా, మరి ఇక నువ్వెందుకమ్మా నువ్వంతా డ్రాప్ అయిపో, మరి ఇంకోటి చేసుకోవాలని చెప్పొచ్చు కదా. లేదు, ఈయనకి ఆకలి ఎక్కువ ఉన్నట్టు పాడుగా. ఏం చేసిండు, ఆ అక్క కూడా లవ్ చేస్తున్నాను చెప్తే అక్కకు కూడా ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ 2 అన్నాడట. ఇంకా 2 అనగానే అయితే బిగ్గర కౌగిలించుకుందట. వాస్తవంలో పేపర్కి వచ్చిన ముచ్చటే. అయితే ముగ్గురిని ప్రేమించినాక ఇక ఫుల్ బిజీ సార్ పాడైపోను. ఎప్పుడు చూసినా ఫోన్ బిజీ వస్తున్నాయంట, కెమెరాల మీద కెమెరాలు కొడుతున్నాడు, రీల్స్ జోరుగా లైకులు కామెంట్లు వస్తూనే ఉన్నాయంట. ఆడ ఇంకేడాక ముగ్గురితోటి ప్రేమాయణం నడిపాడు. అదే సినిమా ఉంటుంది కదా జగపతి బాబు సినిమా, ఆ జగపతి బాబు సినిమా లెక్క అల్లరి ప్రేమికుడు సినిమాని మొత్తం ఈయన తీసుకొచ్చి పెట్టిండు. ఇక ముగ్గురు సెట్ అయినాక మరి పెళ్లి చేసుకుందామని అడుగుతున్నారట పొలంలో. పెళ్లి చేసుకుందాం అనేసరికి అలా ముగ్గురితోటి పెళ్లి చేసుకుంటా చెప్తున్నట. ముగ్గురితోటి పెళ్లి చేసుకుంటా అంటుడు. మరి ముగ్గురితోటి ఇంకేమైనా మరి ఇక పెళ్లిగా ఏమైనా గట్టలు బిట్టలు ఏమైనా అయితే అయినాయో ఈ కాలంలో ఎడపాడే ఊకుంటారు. కానీ సరే అయితే అయిందేమో పాడైపోయిన అదొక భాగం. కానీ అయితే ముగ్గురు ప్రేమించిన సంగతి చిన్నగా ముగ్గురిని కలిసి ఒక కాడ కూర్చోబెట్టినట. ముగ్గురు కూర్చోబెట్టినాక ఏమైంది అని 4% అవుతుందట. ఏం లేదు, మీ ముగ్గురికి ఒక ముచ్చట చెప్పాలన్నట. మీ ముగ్గురికి నేనంటే ఇష్టమా? అందరే నువ్వంటే చాలా మంచివారు, నువ్వంటే మాకు చాలా ఇష్టం అని చెప్పిరట. ఇష్టం అంటే ఒక రకంగా ఇష్టం ఉంటుంది, ఇంకో రకంగా ఇష్టం ఉంటుంది. ఏ రకంగానైనా ఇష్టమే అని చెప్పిరట. మీకు ఒక విషయం చెప్పాలి. మీ ముగ్గురు నన్ను ప్రేమిస్తున్నారు, ఆ సంగతి మీకు అయితేరికే. కానీ మీకు తెలియని ముచ్చట ఏం దొరికేనా, మీ ముగ్గురిని నేను కూడా ప్రేమిస్తున్నా అని చెప్పినట. నీ యాలమిండమే కానీ ఎంత పని చేస్తున్నాడు ఆయన అక్క జిల్లాలో ఒకరి మొక్కలు చూసుకుంటాడు. దష్టముఖం దాన్ని ఎంత పని చేస్తావా అంటే దష్టముఖం దాన్ని ఎంత పని చేస్తే అని. ఆగురే తల్లులారా మీరు చిన్నోళ్ళు ఇంకా మీ కూడా దొక్కుతారు కానీ నాకు ఈ పొరగాడు ముద్దుకున్నాడు, నాకు ఈ రాత్రి పొరగానని పెద్దాక అడిగిందట. లేదు చేసిపెట్టే ముగ్గురం వల్ల చేసుకుందాం, లేకపోతే ముగ్గురం ఇచ్చి పెట్టుకుందాం, కానీ ఆయన్ని మాత్రం ఇచ్చిపెట్టేది లేదు, చేసుకోవాలి ముగ్గురం అని చెప్పిరట. ముగ్గురం చేయాలంటే ఇంట్లో ఒప్పుకోరు. మరి ఇంట్లో ఒప్పుకోరు కదా పిల్ల ఎట్టా అంటే మీరు ఒప్పుకుంటే చాలు, మీరు ఒప్పుకుంటే ముగ్గురు ఒకటేసారి పెళ్లి చేసుకుంటా అని చెప్పినట. ముగ్గురు ఒప్పుకోరట. మరి ఎడ కట్టుకుందామంటే దేవుని గుడి ఉంది కదా, దేవుని గుడి కట్టుకోదాం, మంచి పడిచీరలు కట్టుకొని రాని మంచిగా ఇక అలా సంప్రదాయ ప్రకారం బట్టలు కట్టుకొని రాపోయి నేను తాలిపోటు రెడీ చేసి పెడతా అనుకున్నాడు. ముగ్గురికి మంచిగా 3 పుస్తకాలు చేయించినట. అయ్యగారు మొదలు పెట్టుకొని ఇక నువ్వు చదువుతున్నాడు మంత్రాలు, నువ్వు తెంపు లేకుండా చదువుతున్నాడు, ఆయన తెంపు లేకుండా చదువుతున్నాడు. ఒగలేక ముగ్గురికి పుస్తకాలు కట్టాడు. ముగ్గురు పుస్తకాలు కట్టి ఆ పుస్తకాలు కట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో పెట్టాడు.
ఇక కుటుంబ సభ్యులు లేరు, ఈ పిల్లగాని వాళ్ళు లేరు, నా పిల్లలు లేరు. తర్వాత వాళ్ళు చూసి ఉని పాడైపోను, నీ ముగ్గురు బిడ్డలు ఒకరినే పెళ్లి చేసుకుంటారంటారా అని అయ్యమ్మ చెప్తారు కదా. ఆలయ్యమ్మ చెప్పారు పొరగానికి, మీ వాడు ముగ్గురు చేసుకుంటాని హాలు పర్సన్ అంట. అన్ని హాలు మన దగ్గర ఎంత పని చేస్తే ఎవరు నాయన, ఒకరిని అంటే చేసుకున్నామంటే లెక్క, కానీ ఏకంగా ముగ్గురిని పెళ్లి చేసుకుని ఎట మెయింటైన్ చేస్తారంటే నాకు నచ్చింది నేను చేసుకున్నాను. పోలీసులకు అడిగితే పోలీసులు కూడా మేమేం చేయలేమయ్యా, నువ్వు చేసుకున్న బుద్ధి నీకుంది, చేసుకున్న బుద్ధి వాళ్ళకుంది, మీరు అంతా మేజర్లే పాడైపోను, ఇక మీ సాగు మీరు జాగ్రత్త మా కాడికి ఎందుకు వచ్చిరని పోలీసులు చెప్పిరట. అవురా పిల్ల, ఒక్కరితోటి ఏగేదే మా ఎక్కుంది ఈ కాలాన. ఒక్క పిల్లలతో ఏగేదే మహా కష్టం ఉన్నది. ఈ మధ్య కాలంలో పాడైపోయిన 2 రోజుల కోటి రోజు కోటి వస్తూనే ఉన్నాయి. మొగలు చంపిన పిల్లలు, మొగలు చంపిన పిల్లాలని. మరి ముగ్గురితోటి ఇంటికి పాడైపోను. సరే ముగ్గురితోటి అంటే ఆడంగిడంగా కష్టం పిష్టం చేస్తుండొచ్చు. మరి మీకాయ గిట్ట మాకాయ లెక్క ఏమన్నా కంట్రోల్ బియ్యం పుక్కడికి వస్తే మరి పెడతామేమో బువ్వ, అదొక భాగం. మరి ముగ్గురికి ఇంకేదైనా ఆపద వస్తుంది. లేదు మరి ముగ్గురికి ఒకటేసారి అరలకు పోవాలి బుద్ధి ఉంటుంది, వాస్తవం చెప్పాలంటే గదే ముచ్చట. కానీ ఇప్పుడు ముగ్గురికి ఒకసారి బుద్ధి పుడుతుంది అనుకో, మరి ఎక్కడ పోతుందో చీడు. అవరా పిల్ల, నిజంగా నీ ధైర్యం చల్లకుండా మరి ఎక్కడ ధైర్యం ఏమో నాకైతే తెలియదు. కానీ ముగ్గురిని ఒప్పించి ఒకే పెళ్లి పందిరి మీద ముగ్గురికి పుస్తకం ఇచ్చినామంటే మరి రానున్న రోజులలో నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఏమో నాకైతే తెలియదు. కానీ ఊహించుకుంటే భయం అవుతుంది, ఊహించుకుంటే చిత్రంగా నవ్వొచ్చి పాడవుతుంది. మరి రేపనాడు నువ్వు ఎట్టెట్ట పోతావు, ఎట్టెట్ట వ్యవసాయం చేస్తావు, ఎట్టెట్ట కడతావు, ఈ కథలన్నీ చూసుకుంటే నాకైతే భయం అవుతుంది వాస్తవానికి. కానీ మరి ఇక రానున్న రోజులలో నువ్వు పిల్ల బాబులతోటి ముగ్గురికి మూడులో 9 మంది కావచ్చు, 3, 4, 12 మంది కావచ్చు, 12 మంది డజన్ మంది పిల్లలు కానీ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటా. కానీ ఏమాత్రం పొరపాటు మిస్టేక్ అయినా, ఏ ఒక్కరికి ప్రేమ కానీ బువ్వ కానీ ఫలాంది కానీ ఏది కానీ తగ్గింది అనుకో, నీకు దగ్గరికి గుద్దిసి పెడతారు. ఇక తర్వాత మీ ఇష్టం ఇక.